వచ్చేసినాం మనం ఎంత జోష్గా ఉంటే అంత ఈజీగా నేర్చుకుంటాం. ఇదే జోష్ తోటి మనం నేర్చుకోబోతున్నాం ఓజోనోలైసిస్. సో లేట్ చేయకుండా పుట్ ద హెడ్డింగ్ ఓజోనోలైసిస్. ఓజోనోలైసిస్ అంటే ఏంటి? బ్రేకింగ్ ఆఫ్ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ట్రిపుల్ బాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఓజోన్. వి కాల్ ఇట్ యాజ్ ఓజోనోలైసిస్. దీన్ని మనం ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటాం. ఇక్కడ ఓజోన్ అనేది ఎలక్ట్రోఫైల్ వెళ్ళి కార్బన్ డబుల్ బాండ్ కో కార్బన్ ట్రిపుల్ బాండ్ కో యాడ్ అవుతుంది. అందుకే దీన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అని అంటాము. ఇప్పుడు టైప్స్ చూస్తే మనకి ఆక్సిడేటివ్ ఉంది, రెడక్టివ్ ఉంది, ఫైనల్ గా రెట్రో ఉంది. ఇప్పుడు ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్ లో చూస్తే ఈ కండిషన్స్ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కి బెటర్ అండర్స్టాండింగ్ ఎంత ఇంపార్టెంటో, అలానే ఒక రియాక్షన్ కి కండిషన్స్ రియేజెంట్స్ అంతే ఇంపార్టెంట్. నీ కండిషన్స్ రియేజెంట్స్ గుర్తులేవా గయా? ఇప్పుడు చూడండి, ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్ కి కండిషన్స్ చూడండి. ఓజోన్ వాటర్ లేదా ఓజోన్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ కండిషన్స్ కనిపించాయంటే ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్ చేయాలన్నమాట. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, ఇంట్రడక్షన్ తీసుకోండి. తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినాక ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్ ఎలా రాయాలి, రెడక్టివ్ ఓజోనోలైసిస్ ఎలా రాయాలి అన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ గాడు ఆల్డిహైడ్స్ ని యాసిడ్స్ గా కన్వర్ట్ చేసేస్తాడు, బట్ కీటోన్స్ ని వాడు చేయలేడు అనమాట. వానికి అంత కెపాసిటీ లేదనమాట. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద రెడక్టివ్ ఓజోనోలైసిస్, ఓజోను జింక్ లేదా డైమిథైల్ సల్ఫైడ్ లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా సోడియం బోరాన్ హైడ్రైడ్. ఓకే, ఈ కండిషన్స్ కనిపించాయా? మనం చేయాల్సింది ఏంటి? రెడక్టివ్ ఓజోనోలైసిస్. ఏం లేదు, ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది కదా, రెడక్టివ్ లో కూడా ఇనిషియల్ గా హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది. కానీ ఈ జింక్, డైమిథైల్ సల్ఫైడ్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వీళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ ని మళ్ళీ రెడ్యూస్ చేసి వాటర్ మాలిక్యూల్ గా కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరాన్ హైడ్రైడ్ అనేవి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని రెడ్యూస్ చేయడంతో పాటుగా అవి ఆల్డిహైడ్స్ ని, కీటోన్స్ ని కూడా ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట. అర్థమైందా? కమింగ్ టు ద లాస్ట్ వన్, రెట్రో ఓజోనోలైసిస్. ఏం లేదు, ప్రొడక్ట్స్ ఇస్తాడు, ప్రొడక్ట్స్ నుంచి రియాక్టెంట్స్ రాయాలి, అంతే. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా పుట్ ద హెడ్డింగ్ ఓజోనోలైసిస్. టేక్ ద స్క్రీన్ షాట్. తీసేసుకున్నారా? ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఓజోనోలైసిస్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వచ్చావా, వినేసినామా, పోయామా అంటే కాకుండా వచ్చామా, ఎంత జోష్తో విన్నాము, ఎంత జోష్గా ప్రాక్టీస్ చేసాము అన్నదే పాయింట్ ఇక్కడ. ఓకే, ఎలాగో చదువుకోవాలని వచ్చినావు, ఆ చదివే 10 to 15 minutes అయినా కొంత ఫోకస్డ్గా, కొంత జోష్గా ఉండడానికి ట్రై చేయనమాట. ఓకే, so I'm taking one molecule here. I'm taking propene. నా కండిషన్ చూడండి, నేను కండిషన్ ఏం తీసుకుంటున్నానో చూడండి. ఇక్కడ వాటర్, అప్పుడప్పుడు వాడు వాటర్ మెన్షన్ చేయొచ్చు, వాటర్ మెన్షన్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఓజోన్ ఇచ్చి జింక్ ఇచ్చాడంటే రెడక్టివ్ ఓజోనోలైసిస్. ఓజోన్ ఇచ్చి వాటర్ జింక్ ఇచ్చి అది కూడా రెడక్టివ్ ఓజోనోలైసిస్ అనమాట. ఇక్కడ చూడండి, ఏం చేయాలి? ఇక్కడ ఏం కోయాలి? బాండ్ని పోసేసినా, డబుల్ బాండ్ పోసేసినామా, వీనికి ఒక ఆక్సిజన్ ఇవ్వు, గమ్మున ఉంటారు అనమాట. ఇప్పుడు వచ్చేది చూడండి, ఇది ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం మెకానిజం చూద్దాం రండి. మెకానిజం కూడా ఇంపార్టెంటే మచ్చా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ మొలోజోనైడ్. ఓకే, ప్రోపీన్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓజోన్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. వీడే ఓజోన్ గడ్ అనమాట. 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తాయి, ఈ పై ఎలక్ట్రాన్స్ వచ్చి ఈ ఆక్సిజన్ మీద అటాక్ చేస్తాయి. ఇక్కడున్న పై ఎలక్ట్రాన్స్ ఇలా ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయిపోతాయి. వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి టెంట్ కట్టుకున్నారు. ఆ టెంట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం రండి. సో వాళ్ళు ఏ టెంట్ కట్టుకుంటే మనకెందుకు అని అనుకోకండి, ఏది కట్టుకున్నారో ఒక్కసారి ట్రై చేద్దాం, ఒక్కసారి చూద్దాం రండి. సో వీళ్ళు వేసుకున్న టెంట్ ఇది అనమాట. వేసుకునేది ఏదో మంచి టెంట్ వేసుకోవచ్చు కదా, పోయి ఎలాంటి టెంట్ వేసుకున్నారు. నేను ఎందుకు ఇలాంటి టెంట్ అంటానంటే, జనరల్గా పెరాక్సైడ్ లింకేజెస్ అనేవి వీక్ అనమాట. ఇక్కడ చూస్తే 2 పెరాక్సైడ్ లింకేజ్ తోటి వీళ్ళు టెంట్ వేసుకున్నారనమాట. ఇది అన్స్టేబుల్. వీడే మోలోజోనైడ్ గాడ్.
ఓకే, సో అది కట్టగానే కుప్పకి వెళ్ళిపోతుంది. వీళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు ఒక్కసారి చూద్దాం రండి. సో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక పరాక్సైడ్ లింకేజ్ బ్రేక్ చేసేసుకుంటాయి అనమాట. ఓకే, విన్ పాజిటివ్, విన్కి నెగిటివ్, విన్కి నెగిటివ్, విన్ పాజిటివ్. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చే మాలిక్యూల్ చూడండి, సిహెచ్ ఆక్సిజన్, ఆక్సిజన్ నెగిటివ్. ఇక్కడ చూడండి మనకి ఫార్మాల్డిహైడ్ వస్తుంది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ కదా, ఇక్కడ ఆక్సిజన్ అనేది మళ్ళీ వచ్చి ఇక్కడ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అయ్యి కామ ఉంటాయా? అస్సలు కుదురుగుండు. ఈ పై ఎలక్ట్రాన్స్ వచ్చి మళ్ళీ మనం మర్చిపోయాం ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ మెన్షన్ చేయడం, మళ్ళీ వచ్చి ఈ పాజిటివ్ కార్బన్ మీద అటాక్ చేస్తాడనమాట. ఇప్పుడు ఎలా కట్టుకున్నారో ఒక్కసారి చూద్దాం రండి. ఇప్పుడు ఎలా కట్టుకున్నారు ఒక్కసారి చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. వీళ్ళు ఇప్పటికైనా మంచిగా కట్టుకున్నారంటే అస్సలు కట్టుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంకా పెరాక్సైడ్ లింకేజ్ ఉంది. ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేస్తారా సామే. ఇప్పుడు చూడండి హైడ్రోలైసిస్. ఇప్పుడు మనం హైడ్రోలైసిస్ చేస్తామన్నమాట. అరే మచ్చ ఏంట్రా మిస్టేక్స్. ఇప్పుడు హైడ్రోలైసిస్ చేస్తాం చూడండి, హైడ్రోలైసిస్ ఆఫ్ ఓజోనైడ్. ఏం లేదు, ఈ ఓజోనైడ్ గాడు మళ్ళీ బ్రేక్ అవుతాడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అనమాట. వాడిని తీసుకొచ్చేసే మళ్ళీ అలా ఎలా తీసుకొచ్చేస్తాం సార్? ఏం లేదు, ఇదేమన్నా కన్స్ట్రక్టెడా? మాలిక్యూల్సేగా, తీసుకొచ్చేద్దాం. ఓకే, వీన్ని ఇలా బ్రేక్ చేసేయాలన్నమాట. ఇలా బ్రేక్ చేసేయాలి. కట్టడానికి అయితే టైం కావాలి కానీ కూల్చడానికి టైం ఎందుకు రా మచ్చా. ఓకే, కూల్ చేసిన తర్వాత ఏమేమి వస్తున్నాయి చూడండి, అసిటాల్డిహైడ్. ఏమొస్తున్నాయి? అసిటాల్డిహైడ్. ఇక్కడ ఏమొస్తుంది? ఫార్మాల్డిహైడ్. ఇక్కడ ఆక్సిజన్ గాడు ఉన్నాడు చూసినావా, వీడు పోయి వాటర్ మాలిక్యూల్ తోటి మింగిల్ అవుతాడు. మింగిల్ అయిన తర్వాత ఏమొస్తుందో చూడండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ గాడు. వీడు వాటర్ మాలిక్యూల్గా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. వీడు ఎప్పుడైతే పెరాక్సైడ్గా కన్వర్ట్ అవుతాడో, నేను ఆల్డిహైడ్స్ని ఆక్సిడైజ్ చేసేస్తా అంటాడు. అప్పుడు వస్తాడు జింక్ గాడు. వస్తాడు 2 పీకి వాడి దగ్గర నుంచి ఒక ఆక్సిజన్ పీకేసుకొని వాడిని చల్లబరుస్తాడనమాట. అర్థమైందా? ఇక్కడ మనం జింక్ ఎందుకు తీసుకున్నాం? వీడు పెరాక్సైడ్ గాడిని రెడ్యూస్ చేస్తాడు. జింక్ ప్లేస్లో డైమెథైల్ సల్ఫైడ్ తీసుకో, లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? ఇలా టెంట్ వేసుకున్నారు, రీకన్స్ట్రక్ట్ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు మనం జింక్ తీసుకోలేదనుకో ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆల్డిహైడ్స్ అనేవి ఫర్దర్గా ఆక్సిడైజ్ అయిపోయి యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో అర్థమైందా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి షార్ట్కట్లో. ఓకే, ఇది లాంగ్ ప్రొసీజర్లో ఎలా రాయాలనేది మనం అర్థం చేసుకున్నాం. మనకి అంత టైం ఉండదు కదా మచ్చా. మనం 5 to 10 secondsలో ప్రొడక్ట్స్ రాయాలి కదా. ఒక్కసారి 5 to 10 minutesలో ప్రొడక్ట్స్ ఎలా రాయాలో చూద్దాం రండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, చూడాలి మచ్చా. పెన్ను పేపర్ తీసుకున్నావా? నువ్వు కూడా ప్రాక్టీస్ చేసినావా? అప్పుడే వస్తుంది. స్కాన్ చేసేసినా నాకు ఎక్కేసింది అన్నావు అనుకో, స్కాన్ చేసింది ఎక్కడికో పోతుంది. ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుందో నాకు తెలియదు, నీకే తెలియాలా. సో అందుకని మనం ఏం చేయాలంటే, పెన్ను పేపర్ తీసుకున్నామా, ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేసినామా, అంతే. 10 to 15 minutes అంతే కదా మచ్చా. చదవాలని ఫిక్స్ అయినప్పుడు గట్టిగా చదవాలి మచ్చా. ఇప్పుడు చూడండి, నేను ఐసోబ్యూటేన్ తీసుకుంటున్నా. ఇక్కడ మనం 2 కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్. సెకండ్ కండిషన్ ఏంటి? రిడక్టివ్ ఓజోనోలైసిస్. ఇక్కడ జింక్ ప్లేస్లో మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకుందాం రండి. ఆల్రెడీ మనం జింక్ చూసేసాం కదా. ఇప్పుడు చేయండి. ఇప్పుడు 5 to 10 seconds వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ ఏం కోయాలి? బాండ్ కోయి. ఈ బాండ్ కానీ కోసేసి 1 ఆక్సిజన్, 1 ఆక్సిజన్. ఇక్కడ చూడండి మనకు వచ్చింది కీటోన్. తర్వాత ఫార్మాల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వస్తాడు. వీడేం చేస్తాడు? ఫర్దర్గా
ఆల్డిహైడ్స్ ని యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తాడు. ఆ యాసిడ్స్ ని ఫర్దర్ గా మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తాడు. నన్ను ఎన్నిసార్లు ఆక్సిడైజ్ చేస్తావురా అని అడుగుతాడు ఫార్మాల్డిహైడ్. అప్పుడు పెరాక్సైడ్ గా చెప్తాడు, నీ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ డైరెక్ట్ గా కనెక్ట్ అయింటో నేను అన్ని సార్లు ఆక్సిడైజ్ చేస్తానంటాడు. ఫైనల్ గా ఈ ఫార్మాల్డిహైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది, ఫర్దర్ ఆక్సిడేషన్. ఇప్పుడు మీరు ఇది ట్రై చేయండి ఒక్కసారి, ఇది ట్రై చేయండి. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేవాడు కీటోన్స్ ని అస్సలు టచ్ చేయడు అనమాట. ఇక్కడ చూడండి, ఇనీషియల్ గా మనకేమొస్తుంది, ఇనీషియల్ గా కీటోన్ వస్తుంది, తర్వాత ఫార్మాల్డిహైడ్ వస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వస్తుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ గాడిని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ గాడు రెడ్యూస్ చేసేస్తాడు అనమాట. దాంతోపాటు ఇక్కడ వచ్చిన కీటోన్స్ ని ఆల్డిహైడ్స్ ని కూడా మళ్ళీ రెడ్యూస్ చేస్తాడు అనమాట. రెడ్యూస్ చేసి ఏం చేస్తాడు, ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తాడు. కార్బన్ కో హైడ్రోజన్, ఆక్సిజన్ కో హైడ్రోజన్ ఇచ్చేసినామా, ఇప్పుడు వీడు కూడా మిథనాల్ గా కన్వర్ట్ అయిపోతాడు. ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకున్నామంటే మనకు వచ్చిన కార్బోనిల్ గ్రూప్స్ ఫర్దర్ గా ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం రండి. 2024 జేఈఈ మెయిన్స్ లో ఏమి ఇచ్చిండు, బ్యూటటోయిన్ మాలిక్యూల్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు కండిషన్, reductive ozonolysis 5 to 10 seconds, ఓన్లీ 5 to 10 seconds. వీడియో పాస్ చేసినామా ఒక్కసారి మీరు కోసేయండి. ఏం కోసేయాలా, డబల్ బాండ్ ఏం కోయాలి, డబల్ బాండ్ కోసేసి వన్కి ఒక ఆక్సిజన్ వీనికి ఒక ఆక్సిజన్ ఇచ్చేసినామంటే సైలెంట్గా ఉంటారనమాట. అయిపోయిందా కోసేసిన వీనికి ఒక ఆక్సిజన్ వన్కి ఒక ఆక్సిజన్ ఏమొస్తుంది, 2 molecules వస్తుంది అనమాట. అంతే కదా, అసిటల్డిహైడ్స్ అనేవి 2 molecules వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండో తెలుసా, ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయని అడిగిండు. అంటే 2 సేమ్ మాలిక్యూల్స్ వస్తాయని మనకు తెలుసు కదా, అలానే ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఎన్ని ఉంటాయి, ఒకటే కదా. ఇప్పుడు 2023లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. ఏం అడిగిండు, హెక్స్2ఈన్ ఇచ్చిండు. కండిషన్ ఏంటి, ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్. ఇప్పుడు ఒక్కసారి ఈ హెక్స్2ఈన్ అంటే ఏంటి, ఏం లేదు, 2 హెక్సిన్ మాలిక్యూల్. ఒకసారి 2 హెక్సిన్ స్ట్రక్చర్, 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. ఓకే, ఇదనమాట హెక్స్2ఈన్. ఒక్కసారి వీడియో పాస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఏం చేయాలా, ఏం కోయాలా, డబల్ బాండ్ కోసేసినావా, ఏం లేదు, కోసేసినావా వీనికి ఒక ఆక్సిజన్ ఇక్కడ ఏమొస్తుంది, అసిటాల్డిహైడ్. ఇనిషియల్గా అసిటాల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ నుంచి 1 2 3 4 బ్యూటనాల్డిహైడ్. వీళ్ళు వస్తారు. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటాడు కదా, వాడు ఏం చేస్తాడు, కుదురుగా ఉంటాడా, అస్సలు కుదురుగా ఉండడు. కుదురుగా ఉండకుండా ఈ ఆల్డిహైడ్స్ని ఫర్దర్గా ఆక్సిడైజ్ చేసేస్తాడనమాట. ఓకే, అర్థమైందా. ఇదనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆల్కీన్స్ చూసినాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఆల్కైన్స్ కూడా చూసేద్దాం రండి. ఆల్కైన్స్ ప్రాక్టీస్ చేసావా 5 to 10 seconds వీడియో పాస్ చేసి ప్రాక్టీస్ చేసినావా మచ్చా అంటావా? ఓకే, ఏ మచ్చా ప్రాక్టీస్ అంటావు? అరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మచ్చా, ప్రాక్టీస్ చేయకుండా చేసేదానికి నువ్వేమన్నా పైనుంచి వచ్చినావా? ఓకే, ఇప్పుడు మనం ఆల్కైన్స్ చూద్దామండి. ఆల్కైన్స్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఆల్కైన్స్ ఇక్కడ కూడా 2 కండిషన్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్, సెకండ్ వన్ రిడక్టివ్ ఓజోనోలైసిస్. ఏదో తీసుకోండి, కండిషన్స్ ఉన్నాయి కదా మనకి, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్, రిడక్టివ్ ఓజోనోలైసిస్. ఇక్కడ ఏమో జరుగుతుంది, ఆక్సిడేటివ్ ఓజోనోలైసిస్లో మొత్తం బాండ్స్ని కోసిపడేసి ఆక్సిడైజ్ చేసేస్తే ఏమొస్తుంది, 2 molecules of acetic acid we will get. ఓకే, ఇప్పుడు రిడక్టివ్ ఓజోనోలైసిస్లో ఎక్స్ట్రా ఆక్సిడేషన్ అనేది జరగదనమాట. ఓకే, ఓన్లీ డబల్ బాండ్ కోసేసాయి. ఏం కోయాలి, డబల్ బాండ్ కోసేసినావా, వచ్చేసిందా,
ఇదనమాట, ఇదే ఫైనల్ ప్రొడక్ట్ డై కీటోన్. వీన్ని ఏమంటాం, వీన్ని డై కీటోన్ అని అంటాం. అర్థమైందా? ఫర్దర్ ఆక్సిడేషన్ జరగదు, ఇక్కడ ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగి యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. బట్ రిడక్టివ్ ఓజోనోలైసిస్లో ఫర్దర్ ఆక్సిడేషన్ అనేది జరగదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం రెట్రో ఓజోనోలైసిస్, ఇప్పుడు రెట్రో ఓజోనోలైసిస్ చూద్దాం రండి. ఏంది ఈ రెట్రో ఓజోనోలైసిస్ అంటున్నారా? ఏం లేదు, ప్రొడక్ట్స్ ఇస్తాడు, మనం ఏం చేయాలి, రియాక్టెంట్స్ రాయాలి. రైటింగ్ reactants from products. ఓకే, సో ఇప్పుడు మనం 2019లో అడిగిన ఒక నీట్ క్వశ్చన్ చూద్దాం రండి. సో క్వశ్చన్ ఏంటి, రియాక్టెంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చిండు రిడక్టివ్ ఓజోనోలైసిస్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమి ఇచ్చిండు, ప్రొడక్ట్స్ ఇచ్చిండు అసిటోన్, అసిటాల్డిహైడ్, అసిటోన్ ఇచ్చిండు, అసిటాల్డిహైడ్ ఇచ్చిండు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏం చేయాలి, కలిపేయాలి. అక్కడ మనం పోసేసినాం, ఇక్కడ మనం కలిపేయాలి. మన ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎంతో మందిని కలుపుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఈ మాలిక్యూల్స్ని కలపలేమా మచ్చా, కలిపేయగలం. ఒక్కసారి ఎలా కలపాలో ఒక్కసారి చూడండి, ఎలా కలపాలో. మాలిక్యూల్స్ని ఇలా రాసుకుంటాం, చూడండి ఎలా రాసుకుంటున్నాము. ఈ డబుల్ బాండ్ ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా ఓపెన్ చేసి ఇలా రాసుకుంటాం అనమాట. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఈ ఆక్సిజన్ గాన్స్ని బయటకు తీసేసిన తర్వాత ఏమొస్తుంది ఒక్కసారి చూడండి, ఏమొస్తుందో ఒక్కసారి చూడాలా. చూస్తేనే కాదు, చూసి ప్రాక్టీస్ కూడా చేయాలా. చూసినావా ఎంత ఈజీగా కలిపేసినాము, అంతే. ఇప్పుడు మనం 2022లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. 2022లో ఏం అడిగిండు క్వశ్చన్, రియాక్టెంట్ అనేది ఇవ్వలేదు మనకి, ఇక్కడ ఓజోనోలైసిస్ అని చెప్పిండు. అంటే ఈ మాలిక్యూల్ ఓజోనోలైసిస్ అయ్యింది. ఓజోనోలైసిస్ అయిన తర్వాత ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే 5-ఆక్సోహెక్సనాల్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రియాక్టెంట్ రాయడానికి ట్రై చేయాలన్నమాట. వీడియో చేసేటప్పుడు ఏదో సౌండ్ వస్తూ ఉండేది, ఎన్నిసార్లు చేయాలి మచ్చ, చేసి నాకు విసిగెక్కిపోతుంది. మేబీ ఏదైనా డిస్టర్బ్ వస్తాయి, నేను వీడియో కట్ చేయట్లేదు, యాస్టీస్ పెట్టేస్తున్నాను, డోంట్ మైండ్ ఇట్. ఓకే, ఇప్పుడు 5-ఆక్సోహెక్సనాల్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం రండి. 5-ఆక్సోహెక్సనాల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. మనసు పగలనా చూడండి, ఈ మాలిక్యూల్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ప్రోడక్ట్ రాయడానికి ట్రై చేయండి. 5 to 10 seconds. వీడియో పాస్ చేసామా, రాసామా? ఓకే రాసినావా? ఏం లేదు మచ్చా, ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి తెలుసా, ఎవరెవరిని కలుపుతున్నాం ఐడియా ఉంటే ఈజీగా రాసేయచ్చు. వీడిని కలుపుతున్నాం, నెంబరింగ్ ఇచ్చే 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లో. ఓకే, 5 membered రింగ్ అనమాట. ఓకే, సో 5 membered రింగ్ గీసేసినామా? ఎవరెవరిని కలిపినాం, ఫస్ట్ కార్బన్ కానీ 5th కార్బన్ కానీ కలిపేసినాం. ఇక్కడ కూడా నెంబరింగ్ ఇచ్చేసాయి 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లో. ఫస్ట్ కార్బన్ గాడికి 5th కార్బన్ గాడికి డబుల్ బాండ్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ గాడి మీద ఎవడున్నాడు, మిథైల్ గ్రూప్ గాడు ఉన్నాడు. మిథైల్ గ్రూప్ని పెట్టేసినాం. వీడే మనకు వచ్చిన రియాక్టెంట్ గాడు. ఇక్కడి నుంచి ఓజోనోలైసిస్ చేస్తే వచ్చేదే మనకి ఆ ప్రొడక్ట్. అర్థమైందా? ఇప్పుడు 2025లో రీసెంట్గా 2025లో ఒకసారి స్కాన్ చేసేమచ్చా. రీసెంట్గా 2025లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. 2025లో ఏ క్వశ్చన్ అడిగాడో ఒక్కసారి చూడాలి. ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. ఓకే, అర్థమైందా? ఒక్కసారి చూడండి ఏమొస్తుంది ఇక్కడ. 2025లో అడిగిన క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. 2025లో అడిగిన ఒక క్వశ్చన్ చూసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకే, 2025లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రియాక్టెంట్ ఇవ్వలేదు కానీ ఓజోనోలైసిస్ జరుగుతుందని చెప్పిండు. వాడే చెప్పిండు ఆల్రెడీ ఓజోనోలైసిస్ జరిగింది. ఓజోనోలైసిస్ జరిగిన తర్వాత మనకేమొస్తాయంటే సక్సినాల్డిహైడ్, గ్లైఆక్సల్ వస్తాయి అని చెప్పిండు. ఇవి కామన్ నేమ్స్ అనమాట. ఇప్పుడు ఈ సక్సినాల్డిహైడ్, గ్లైఆక్సల్ స్ట్రక్చర్స్ తెలియలేదా? గయా 4 మార్క్స్ గయా. ఇప్పుడు సక్సినాల్డిహైడ్ గాడు, గ్లైఆక్సల్ గాడు అంటే చూద్దాం చూడండి. ఒకసారి స్ట్రక్చర్ చూద్దామండి. ఏం లేదు, 2 ఆల్డిహైడ్స్ని కనెక్ట్ చేసేసినామా మనకు వచ్చేవాడే
గ్లయాక్సల్ గాడు. ఈ 2 ఆల్డిహైడ్స్ మధ్యలో ఇంకొక 2 కార్బన్స్ యాడ్ చేసినామంటే మనకు వచ్చేది సక్సినాల్డిహైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదనమాట సక్సినాల్డిహైడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రోడక్ట్ ఎలా రాయాలో ఒక్కసారి చూద్దాం రండి. ఏం లేదు మచ్చా, 2 మాలిక్యూల్స్ని కలిపేయాలి. 2 మాలిక్యూల్స్ని కలపడంలో మనకన్నా ఎవడో ఎక్స్పర్ట్ లేడు అన్నట్టుగా కలపాలన్నమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా రాస్తున్నాను. ఇప్పుడు చూసినావా, ఇప్పుడు ఏముంది, ఇక్కడ 2 ఆక్సిజన్స్ తీసేసాయి, ఇక్కడ నుంచి ఇంకొక 2 ఆక్సిజన్స్ తీసేసేసాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకుందాం. నెంబరింగ్ ఇచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. 6 మెంబర్డ్ రింగ్ వస్తుంది అనమాట. సో 6 మెంబర్డ్ రింగ్ గీసేసినా. ఇప్పుడు ఎవడెవడు కలుస్తున్నాడు చూడండి. ఫస్ట్ కార్బన్ గాడు 6th కార్బన్ గాడు కలుస్తున్నాడు. నెంబరింగ్ ఇచ్చేయి. 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. ఫస్ట్ కార్బన్ 6th కార్బన్ కలిసిపోతున్నారు అంటే వాళ్ళకి ఇవ్వాలి మనం డబల్ బాండ్. వా ఇచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఎవరెవరు కలుస్తున్నారు, 4th కార్బన్ గాడు 5th కార్బన్ గాడు కలుస్తున్నాడు, వాళ్ళు కూడా డబుల్ బాండ్ ఇచ్చేసినా. వా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఒక్కసారి ప్రాక్టీస్. నేను కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మాలిక్యూల్ చూద్దాం రండి. హోంవర్క్ కింద కన్సిడర్ చేసుకోండి. దీన్ని మనం బెంజీన్ తీసుకుంటున్నాం. నేను బెంజీన్ ఇస్తున్నాను. దీన్ని ఓజోనోలైసిస్ చేసేయండి. రిడక్ట్ ఓజోనోలైసిస్ చేయండి. రిడక్ట్ ఓజోనోలైసిస్ చేస్తే ప్రోడక్ట్స్ ఏమొస్తాయో ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఓకే, అర్థమైందా? సో హోంవర్క్ ఎందుకని మనమే ట్రై చేద్దామంట. ఏం లేదు. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కనిపించినాయి ఓజోనోలైసిస్లో. ఏం చేయాలి? ఏం కోయాలి? డబుల్ బాండ్స్ కోసేసినామా వీనికొక ఆక్సిజన్, వీనికొక ఆక్సిజన్, వీని కోసేసినామా వీనికొక ఆక్సిజన్, వీనికొక ఆక్సిజన్, వీని కోసేసినామా వీనికొక ఆక్సిజన్, వీనికొక ఆక్సిజన్. కోసేసిన తర్వాత ఈ పై బాండ్ని తీసేయి. ఏమొచ్చింది మచ్చా? CHO. ఇక్కడ చూడండి, వీడు గ్లయాక్సల్ లాగే ఉన్నాడు కదా, కాదంటారా? 3 molecules of గ్లయాక్సల్. అర్థమైంది. ఓకే, అంతే మచ్చా. నేను అనుకుంటున్నాను ఓజోనోలైసిస్ మీకు చాలా అంటే చాలా బాగా అర్థమైంది. 5 to 10 సెకండ్స్లో ఎంత ఈజీగా ప్రొడక్ట్ రాయాలనేది కూడా మీకు బాగా బుర్రకెక్కింది అని అనుకుంటున్నాను. ఈ లెక్చర్ నుంచి ఇంతే. మనం ఇంకొక లెక్చర్లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బాయ్. ఓకే, పోతూ ఒక పనికిరాని అడ్వైస్ ఒకటి ఇస్తాను, వినండి. అమ్మాయితో రిలేషన్షిప్ ఎవడైనా మేనేజ్ చేయగలడు, మనీతో రిలేషన్షిప్ మేనేజ్ చేసేవాడైతే తోపు.